ఏమైందిరా? వచ్చేసా, కంగారు పడకండి. వచ్చేసా. ఈరోజు వీడియో ప్రివ్యూ ఇచ్చాక నేనే వచ్చేసా. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫిషియల్ ఛానల్. ఇవాళ వీడియోలో ఆర్సీబీ వర్సెస్ జీటీ ప్రివ్యూ గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు నిన్న జరిగిన ఎల్ క్లాసికో సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ ఆ మ్యాచ్ గురించి కాస్త మాట్లాడదాం. సంజు శాంసన్ సెంచరీ, దాని తర్వాత సిఎస్కే బౌలర్స్ ముంబై ఇండియన్స్ని 100 రన్ల తేడా నుంచి ఓడించడం చాలా బాగా కలిసి వచ్చింది వాళ్ళకి. యాక్చువల్గా నేను సమరీ చెప్తాను. టు బీ ఫ్రాంక్, నేను సంజు శాంసన్ సెంచరీ ఒక్కటి చూశాను. దాని తర్వాత కొద్ది పనులు ఉండడం వల్ల నేను పూర్తి మ్యాచ్ చూడలేకపోయాను. సో అందుకే మీకు సమరీ చెప్పేస్తాను. ఫస్ట్ టాస్ గెలిచి ముంబై వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. అది వాంకెడే పిచ్ కాబట్టి అదే దాంట్లో ఏం మిరాకల్ ఏం లేదు, దాంట్లో ఏం స్పెషల్ ఏం లేదు. సో బౌలింగ్ చూస్ చేసుకున్న తర్వాత సిఎస్కే ఓపెనర్స్ చాలా బాగా ఓపెనింగ్ అందించారు. రుతురాజ్ గైక్వాడ్ కొద్దిగా టచ్లో ఉన్నట్టు కనిపించి అవుట్ అయిపోయినాడు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు చిన్న క్యామెలో ఆడేసి వెళ్ళిపోయినారు. సంజు శాంసన్ లాస్ట్ ఓవర్ దాకా ఉండి ఆయన సెంచరీ కంప్లీట్ చేసుకొని సిఎస్కేని 200+ అంటే 207 చాలా పెద్ద టార్గెట్ ఏం కాదు ఈ వాంఖేడే పిచ్లో. దాన్ని కూడా ముంబై వాళ్ళు, అది కూడా పవర్ ప్లేలో 11 for 3 ఉన్నారు. అక్కడి నుంచి కోలుకొనే లేదు. సూర్యకుమార్ వాజ్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ దిస్ మ్యాచ్, 35 runs. ఆయన్ని మినహాయిస్తే ఇంకెవ్వరు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అదేందో ఫంక్షన్కి వచ్చి ఫోటో దిగినట్టు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినారు. సో మ్యాచ్లో పెద్దగా మాట్లాడుకోనికి ఏం లేదు. పెద్ద పాజిటివ్ ఏమంటే సిఎస్కే బౌలింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అఖిల్ హసన్ ఆయన 4 ఓవర్స్లో ఒక్క మెయిడిన్ చేసి 17 runs ఇచ్చి 4 వికెట్ తీసుకున్నారు. ఇక్కడ అన్ని బౌలర్స్కి వికెట్స్ పడింది. ఇక్కడ ముకుల్ చౌదరి, అంకుల్ కంబోజ్, నూర్ అహ్మద్, జెమీ ఓర్టన్, ఈయన పేరు ఎవరు పిలుస్తారో ఏమో కానీ రిజ్వాన్కి తెలిసి ఈయన పేరు గుర్జప్రీత్ సింగ్ బాగా చెప్తాడు. ఇక్కడి నుంచే వింటున్నాడు ఫోన్లో మాట్లాడుకుంటూ. గుర్జప్రీత్ సింగ్, ఎస్, ఈయన కూడా ఒక వికెట్ దొరికింది. ఇంకా ముకుల్ చౌదరి గురించి మాట్లాడాలండి. పాపం ఆయన వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోయినారు. అయినా కూడా వాళ్ళు టీంతో ఉండి ఆయన టీంని గెలిపించి 4 వికెట్ హోల్ తీసుకున్నాడు కదా. ఖచ్చితంగా ఈయనకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి ఉండాలని నేను కోరుకుంటున్నాను. బట్ ఇప్పటికీ ఇంకా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అవుతా ఉండింది. ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది ఎవరికి వచ్చిందో ఏమో. బట్ ఆయన మదర్కి ట్రిబ్యూట్ ఇవ్వాలని ఆయన మదర్ కోసం సిఎస్కే టీం మొత్తం బ్లాక్ బ్యాండ్ వేసుకొని వచ్చి ఈరోజు ఫీల్డ్లో దిగిందండి. అబ్సల్యూట్లీ గ్రేట్ జెస్చర్ ఫ్రమ్ సిఎస్కే టీం. సో ఇదండి ఇవాళ మ్యాచ్ సమరీ లాగానే పెట్టాను. ఇంకా పాయింట్స్ టేబుల్ చూస్తే ఇంకా అప్డేట్ కాలేదు. నేను ఇప్పుడు చూస్తాను. అప్డేట్ అయితే నేను మీకు చెప్తాను. ఎస్, సిఎస్కే 5th పొజిషన్కి వెళ్ళిపోయిందండి. సిఎస్కే 5th పొజిషన్లో ఉంది. ఎంఐ యాజ్ 8th పొజిషన్లో ఉంది. సో ఇంకా సిఎస్కే నెట్ రన్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది, ప్లస్కి వచ్చింది. హోప్ ఇది చాలా బాగా అడ్వాంటేజ్ అవుతుంది సిఎస్కేకి. నెక్స్ట్ ఇంకా లెట్స్ స్టార్ట్ ప్రివ్యూ ఆఫ్ ఆర్సీబీ అండ్ జీటీ మ్యాచ్. ఎక్కడ ఆడుతున్నారు ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్? చిన్నస్వామి స్టేడియంలో. ఇది వచ్చేసి చిన్నస్వామి స్టేడియంలో లీగ్ స్టేజ్లో ఇది లాస్ట్ మ్యాచ్. అవును, ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ వచ్చేసి రాయ్పూర్. అక్కడ ఇంకా 2 మ్యాచ్లు ఉంది, కేకేఆర్ పైన, ముంబై పైన. సో దాన్ని మినహాయిస్తే ఇంకా చిన్నస్వామిలో ఏ లీగ్ మ్యాచ్లు లేవు. ఇంకా ప్లే ఆఫ్లో 1-2 మ్యాచ్లు ఇస్తారేమో. ఇంకా దాన్ని ప్లే ఆఫ్ షెడ్యూల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. దాన్ని వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో రేపు హౌస్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే 28,000 కెపాసిటీకే పర్మిషన్ ఇచ్చారు. సో రేపటికి అలాగే ఉంటుందని నా అభిప్రాయం. చూద్దాం. లాస్ట్ మ్యాచ్ చిన్నస్వామిలో ఎంజాయ్ చేద్దాం, అప్రిషియేట్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్సీబీ విన్ అవ్వాలి ఈ మ్యాచ్ విన్ అయితేనే నెక్స్ట్ ఆన్ గోయింగ్ టోర్నమెంట్ మనకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా మారిపోతుంది. సో దాన్ని పక్కన పెడితే ఏదైనా చిన్నస్వామిలో వాన పడుతుందా, ఇది పడుతుందని అస్సలు లేదండి. బెంగళూరులో వెదర్ వచ్చేసి 36-37 కొడతా ఉంది. ఇంకా 40 కూడా రీచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ చిక్కమగళూరు ఆ పక్కంతా వాన పడుతుంది, కానీ ఇక్కడైతే అస్సలు వాన ఇదే లేదండి. 36-37 కొడతా ఉంది. ఇంకా వాన సమస్య లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఏంద్రా అంటే, యాక్చువల్గా చిన్నస్వామి పిచ్ వచ్చేసి 200-220 పైన ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ చూసాము 174కే
రిస్ట్రిక్ట్ చేశారు. అది మధ్యాహ్నం మ్యాచ్ అనొచ్చు మీరు, లేదు ఇక్కడ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం ఈసారితో మరియు కొంచెం ట్రిక్కీ వికెట్ లాగా బిహేవ్ చేస్తుంది. మన బ్యాట్స్మెన్ వాళ్ళు కొంచెం చూసి అడాప్ట్ చేసుకొని ఆడాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అలాగే కొంచెం అల్ట్రా అగ్రెసివ్గా ఆడేకి పోయి కచ్చుకున్నారు. అలాంటి తప్పు జీటీ పైన చెయ్యకూడదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ మరియు జీటీ వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అంటే, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జీటీ ప్లేయింగ్ 11 చూస్తాను. శుభ్మన్ గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్ వాళ్ళిద్దరు ఓపెనర్గా వస్తారు. జాస్ బట్లర్ నంబర్ 3, వాషింగ్టన్ సుందర్ నంబర్ 4, గ్లెన్ ఫిలిక్స్ నంబర్ 5, షారుఖ్ ఖాన్ నంబర్ 6, రషీద్ ఖాన్ నంబర్ 7, మొహమ్మద్ సిరాజ్ నంబర్ 8, కగిసో రబాడా నంబర్ 9, ప్రసిద్ కృష్ణ నంబర్ 10, నెక్స్ట్ అశోక్ శర్మ నంబర్ 11. ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ తెవాటియాని పెట్టాలా, జేసన్ హోల్డన్ పెట్టాలా, లేదంటే మనవ్ సుతార్ అని ఒక బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నారు, ఆయన్ని పెట్టాలా? ఇక్కడ వచ్చేసి 4 ఫారినర్స్ అయిపోయినారు, హోల్డర్ రాడు. సో తెవాటియా అంత మంచి ఫామ్లో లేడు. నాకు గుర్తున్నట్టు 2020 తర్వాత ఆయన ఫామ్ డిప్ అవుతూ వస్తుంది. ఒక్కటేమో 2022లో అనుకుంటా 2 balls-కి 12 runs కొట్టినప్పుడు ఆ మ్యాచ్ ఒకటి నాకు గుర్తు. ఇంకెప్పుడైనా రాహుల్ తెవాటియా అంత ఫినిషింగ్ చేసిన మ్యాచ్ ఏదైనా గుర్తుంటే కింద కామెంట్ చేయండి. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ టు మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ రాహుల్ తెవాటియా టు అనదర్. ఈయన బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నారు కదా, మనవ్ సుతార్, ఈయన కొంచెం అవకాశం ఇచ్చి చూడాలండి. ఇక్కడ జీటీ గురించి మనము టెన్షన్ తీసుకోవాల్సింది బ్యాటింగ్ గురించి కాదు, బౌలింగ్ గురించి. వాళ్ళ బౌలింగ్ చూడండి, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కగిసో రబాడా, అశోక్ శర్మ, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, ఇంకా ఎంతమంది కావాలి? అన్ని ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఉన్న బౌలర్సే. ఇక్కడ వచ్చేసి అశోక్ శర్మ, ఈయన ఫైండ్ ఆఫ్ ద సీజన్ ఫర్ గుజరాత్ టైటన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఫేస్ ఆఫ్ ఎవరెవరిది చూద్దాము. ఆర్సీబీ అంటే దానికి ముందు మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 మాట్లాడదాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వీళ్ళిద్దరు ఓపెన్ ఫిక్స్. డిడిపి నంబర్ 3, రజత్ పటిదార్ 4, జితేష్ శర్మ నంబర్ 5, టిమ్ డేవిడ్ నంబర్ 6, షెఫర్డ్ నంబర్ 7, కృనాల్ 8, భూవీ 9, సుయేష్ శర్మ 10, ఎసల్వుడ్ 11, సలాం 12. ఇక్కడ ఆర్సీబీ ఇన్సైడ్ నుంచి వస్తున్న టాక్స్ ఏమంటే జేకబ్ బెథెల్ అవర్స్ గట్లే ప్రాక్టీస్ చేస్తున్నారంట. అవును, మీరు విన్నది నిజమే. దీనికి ముందు ఎవరైనా బ్యాకప్ ప్లేయర్గా లేకుంటే బెంచ్ స్ట్రెంత్ ప్లేయర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు జస్ట్ అలా ప్రాక్టీస్ చేసి ఆన్ టైం వెళ్ళిపోతారు. బట్ ఈయన జేకబ్ బెథెల్ అలా కాదంట, 3 నుంచి 4 hours దాకా కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తున్నాడంట. దాంతో ఆయనతో పాటు వెంకటేష్ అయ్యర్, ఆయన కూడా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తున్నారంట. హోప్ వాళ్ళకి మ్యాచ్ ఇది ఇవ్వాలనే ఆలోచన ఉన్నారేమో ఆర్సీబీ మేనేజ్మెంటు. వీళ్ళిద్దరూ ఎవరెవరి ప్లేస్లో రావచ్చు అని నీ అభిప్రాయం అడిగితే, నా అభిప్రాయంలో ఫస్ట్ రొమారియో షెఫర్డ్ ప్లేస్లో జేకబ్ బెథెల్ వస్తాడు. అవును, ఇప్పుడు రొమారియో షెఫర్డ్ ఎక్కడ, టిమ్ డేవిడ్ తర్వాత వస్తాడు కదా. సో ఇక్కడ జేకబ్ బెథెల్ అయితే టిమ్ డేవిడ్కి ముందు జేకబ్ బెథెల్ వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి వీడు జితేష్ శర్మ ప్లేస్లో వెంకటేష్ అయ్యర్. అవునండి, వీళ్ళిద్దరు ప్లేస్లో ఏమైనా ఆర్సీబీ చేంజెస్ చేస్తారంటే, నాకంటే ఈ మ్యాచ్లో ఏమి చేంజెస్ చెయ్యరు అనే నా అభిప్రాయం. వీళ్ళిద్దరి ప్లేస్లు అలాగే ఉంటాయి, ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఇంకా బ్యాకప్ చేయాలి, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్లో వెంకటేష్ అయ్యర్కి కానీ జేకబ్ బెథెల్ కానీ ఇంకా కొన్ని ప్లేయర్స్కి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఏమి చేంజెస్ చేయరు. ఇది నా ఆర్సీబీ మరియు జీటీ 11. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. 6 సార్లు ఫేస్ అయినాము, 3 వాళ్ళు 3 మనం గెలిచాము. ఇంకా చిన్నస్వామిలో అయితే వాళ్ళకి 100% పై చేయి ఉంది. చిన్నస్వామి అంటే శుభ్మన్ గిల్కి, జాస్ బట్లర్కి చాలా లవబుల్ స్టేడియము. ఫేస్ మ్యాచ్అప్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. లాస్ట్ టైము చిన్నస్వామిలో వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ మొహమ్మద్ సిరాజ్ ఫేస్ ఆఫ్ పోయినప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ బాల్ వేయలేకపోయినాడు. కాసేపు ఆగి ఎమోషన్ అయ్యి దాని తర్వాత వచ్చి మళ్ళీ రన్అప్ తీసుకొని మళ్ళీ వచ్చినాడు. సో నెక్స్ట్ ఇదే ఫేస్ ఆఫ్ ఏమైనా మనం చూస్తామా ఈరోజు అని వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి డిడిపి పటిదార్ వర్సెస్ రషీద్ ఖాన్ అండ్ వాషింగ్టన్ సుందర్. మిడిల్ ఓవర్స్లో దేవదత్ పడిక్కల్ మరియు రజత్ పటిదార్ వీళ్ళిద్దరూ స్పిన్కి బాగా ఆడేవాళ్ళు. వీళ్ళిద్దరూ వాషింగ్టన్ సుందర్ని మళ్ళీ రషీద్ ఖాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ఫేస్ ఆఫ్ చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఓవర్స్లో
టిమ్ డేవిడ్ వర్సెస్ రబాడా. ఇది మంచి మ్యాచ్అప్ మన ఆర్సీబీ బ్యాటింగ్ తరపు నుంచి. ఇప్పుడు మన ఆర్సీబీ బౌలింగ్ తరపు నుంచి వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఫేస్ ఆఫ్ అవ్వచ్చు. శుభ్మన్ గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇనిషియల్ స్టేజ్లో భువనేశ్వర్ కుమార్ ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చేసి బ్యాట్స్మెన్లు ముప్పు తిప్పులు పడుతూ ఉంటారు కదా. సో అలాగే శుభ్మన్ గిల్ కూడా టార్చర్ పెడతారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి జాస్ బట్లర్ వర్సెస్ జాస్ హేజల్వుడ్. ఎస్, జాస్ వర్సెస్ జాస్. ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ తెలియచేయండి. నెక్స్ట్ వచ్చేసి విన్ ప్రెడిక్షన్, ఎవరు విన్ అవ్వచ్చు ఈ మ్యాచ్. నా ప్రకారంగా అయితే ఆర్సీబీ విన్ అయితేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే జెర్సీ వేసుకొని వచ్చాను, ఆర్సీబీ సపోర్ట్ అని కాబట్టి చెప్పట్లేదు. ఎందుకంటే ఇంకా ఉండేదే 8 మ్యాచ్లు. 8లో మనకి మ్యాక్సిమం 4 విన్లు కావాలి. సో ఇప్పటి నుంచి మనం విన్ అయితేనే నెక్స్ట్ వచ్చే మ్యాచ్లకి మనం ఈజీగా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా హైగా ఉంటాయి. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ నుంచి ఇంకా బిజినెస్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్ దాకా మనము ఒక మంచి ఫ్లోలో మంచి మొమెంటంలో పోతేనే ప్లే ఆఫ్కి ఫైనల్స్కి వెళ్ళే ఆ ఉత్సాహం చాలా బాగా దొరుకుతుంది అని భావిస్తూ, సో ఇవాల్టి మన ప్రివ్యూలో ఇన్ డీటెయిల్గా మాట్లాడినాం. ఏదైనా మీకు ఇంకా చాలా రివ్యూలో కానీ ఇంకా ఏమైనా మార్పులు ఏమైనా చేసుకోవాలంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ రేపటి ప్రివ్యూలో కానీ రివ్యూలో కానీ మన రిజ్వాన్ కానీ కనపడతాడు. ఇంకా నేను కనపడను. నేను ఓన్లీ ఫర్ సమ్ మ్యాచెస్ మాత్రమే కనపడతాను. హోప్ నన్ను అడ్జస్ట్ చేసుకోండి, అడాప్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇబ్రాహిం కూడా కొన్ని మ్యాచెస్కి రివ్యూ ఇచ్చేకి ప్రయత్నిస్తాను. సో హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. సో ఇవాళ వీడియో అంతే గైస్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మా చిన్నపిల్ల ఛానల్ని సపోర్ట్ చేసి పెంచండి అని భావిస్తా అని సెలవు తీసుకుంటూ, మీ సుకృత్, మీ రిజ్వాన్, మీ ఇబ్రాహిం ఫ్రమ్ వీప్స్ ఆఫ్ స్వేల్ ఛానల్. థ్యాంక్ యూ.